సింగయ్య మృతి కేసులో తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారం ఇవి కోర్టు ముందుకు రాగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ మొదటిసారి విచారణకు వచ్చాయి అని, తనతో పాటు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తారని, కేసు డైరీ ఇతర వివరాలు తెప్పించుకోవాల్సి ఉంది అని తెలియజేశారు. వ్యాజ్యాలపై సోమవారం లేదా మంగళవారం విచారణ చేపట్టాలని కోరారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు పొన్నవాలు సుధాకర్ రెడ్డి, సి రఘు, న్యాయవాదులు వై నాగిరెడ్డి, దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవు అన్నారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారు అనే ఆందోళన ఉంది అని తెలిపారు. వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్ట్ నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోరారు. తొందరపాటు చర్యలు తీసుకోబోము అని ఏజీ హామీ ఇచ్చినా అభ్యంతరం లేదు అన్నారు. దమ్మాలపాటి జోక్యం చేసుకుంటూ క్వాష్ పిటిషన్ ద్వారా అరెస్ట్ నుంచి రక్షణ కోరలేరని, ఇక ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారని, పిటిషనర్లకు ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకుని ఉండాల్సింది అన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోబోరు అని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు Z+ కేటగిరీ కాగితాలకే ప్రభుత్వం పరిమితం చేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైసీపీ బృందం ఫిర్యాదు చేసింది. జగన్ కు పూర్తి స్థాయిలో భద్రతను అమలు చేయడం లేదని, రోప్ పార్టీ జనాలను నియంత్రించడం లేదు అని ఫిర్యాదు చేశారు. గురువారం రాజ్భవన్ లో గవర్నర్ నజీర్ ను 15 మంది సభ్యులు వైసీపీ బృందం కలిసింది. జగన్ ను ప్రజల మధ్య తిరగకుండా దొంగ కేసులు పెడుతున్నారని చెప్పారు. జగన్ పై పెడుతున్న కేసులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వైసీపీ నేతలు కోరారు. కాగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి యలహంకకు వెళ్లారు. సోమవారం తాడేపల్లికి చేరుకుంటారు.